వ్యూహం సినిమాని ఎలాగైనా ఆపాలన్న వ్యూహమే నారా లోకేష్ది. తెలుగుదేశం పార్టీ సీరియస్గా ఎఫర్ట్ పెడుతుంది. తాజాగా చూస్తే ఈ వ్యూహం సినిమా మీద తెలుగుదేశం పార్టీలో ఏవనెత్తిన అభ్యంతరాల మీద వివరణ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుని కించపరిచేలా ఉన్న రామ్ గోపాల్ వర్మ చిత్రం వ్యూహం విడుదలకు అనుమతించడానికి సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ మానేపల్లి నంద మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ వాదన వినిపిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపుగా చిత్రాలు నిర్మించి విడుదల చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలని వ్యూహం నిర్మాత దర్శకులు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల భావ ప్రకటన స్వేచ్ఛ గౌరవ ప్రతిష్టలతో జీవించే హక్కుల మధ్య సమతౌల్యాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. చిత్రం విడుదలను నిలిపేస్తూ హైదరాబాద్ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. సినిమాను విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ మీద వివరణ ఇవ్వడానికి గడువు కావాలని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది కోర్టును కోరారు. సినిమా విడుదలని నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా సెన్సార్ బోర్డు వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సినిమా 29న విడుదల కానున్నందున 28న విచారణ చేపడతామని ఆలోపు సెన్సార్ బోర్డు వివరణ సమర్పించాలని ఆదేశించారు. ముందు స్టే ఇవ్వడానికి నిరాకరించారు. తద్వారా ఒకటి. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని రానియకుండా ఇది ఒక లీగల్ టాక్టిక్స్ అనమాట. ఎట్లాగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాలయ్య సినిమా డైలాగులు, స్కందాలో రామ్ సినిమా డైలాగులు, జగన్ ప్రభుత్వం మీదన డైరెక్ట్గా దాడని చెప్పేసి వాళ్ళే రాశారు కదా, వాళ్ళే ఫోకస్ కూడా చేసుకున్నారు కదా. ఇప్పుడు భావ ప్రకటన స్వాతంత్ర పక్క అనేటువంటిది తెలుగుదేశానికి లేకపోతే తెలుగుదేశం సపోర్టర్లు అయినటువంటి రామ్కో లేకపోతే తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణకి మాత్రమే ఉంటుందా? ఇటు పక్కన రామ్ గోపాల్ వర్మకు ఉండదా? అది డైరెక్ట్గా పేరు పెట్టకుండా తిడతారు, ఇక్కడ పేరు పెట్టి తిడుతున్నాడు, అంతే తేడా, అంత మించి ఏం లేదు. ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు. అయితే అస్త్రం మేమేయాలి, వ్యూహం అవతలోడు పన్నకూడదు అన్నటువంటి రూట్లో ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ టాక్టిక్స్ ఏంటంటే ఏదైతే లోకల్ కోర్టు ఇచ్చిందేంటి, సెన్సార్ సర్టిఫికెట్ అవ్వలేదని సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇయ్యొద్దని సెన్సార్కే లెటర్ రాశారు, సెన్సార్ ఇచ్చేసింది. ఎందుకని దాంట్లో ఏ అశ్లీలత ఉంటే తప్పించి సో అండ్ సో వాళ్ళని ఇమిటేట్ చేశారు అంటే, ఇప్పుడు సోనియా గాంధీ వీళ్ళందరిని ఇమిటేట్ చేస్తూ తీసిన సినిమాలు ఉన్నాయి, లేకపోతే కనుక మోడీని ఇమిటేట్ చేస్తూ తీసినటువంటి సినిమాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని మరి వాళ్ళెవరు కోర్టులకు వెళ్ళలేదే, ఇక్కడ మాత్రమే కోర్టుకు వెళ్ళారు. అక్కడ ఇచ్చినప్పుడు సెన్సార్ ఎక్కడెవరా? గతంలో సుప్రీంకోర్టుల దాకా వెళ్ళినప్పుడు కూడా దానికి అబ్జెక్షన్ ఏమి రైజ్ చేయలేదు. ఇప్పుడు సమస్యల్లా ఇక అందుకని ఇక్కడ అసలు లాజిక్ టాక్టికల్గా ఏం చేస్తున్నారంటే, సెన్సార్ బోర్డులో ఎవరో సంథింగ్ వీళ్ళకి సపోర్టర్ ఎవరైనా ఉంటే ఆ రోజున వాదనలు వినిపిస్తూ మేము మళ్ళీ రివ్యూ చేయాల్సి ఉంటుంది అని కనుక ఒక ముక్క అన్నారంటే, అప్పుడు రివ్యూ ప్యానల్ దగ్గరికి అన్నటువంటి పాయింట్ మీద అది తేలేదాకా అంటూ ఆపించడం కోర్టు ద్వారా. న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయడం నేను ఇంతకుముందు కూడా చెప్పాను. జడ్జీలకి డబ్బులు ఇవ్వటం కాదు, కేసుల్ని ఎలా సాగతీయచ్చు, కేసుల్ని ఎలా పక్కదోవ పట్టించవచ్చు అనేటువంటి రూట్లు. ఇప్పుడు రామోజీరావు గారిది ఉంది మార్గదర్శి. ఏం వాదిస్తారు ఆయన? మా ఆఫీసులో పొద్దున పూట వచ్చి వెరిఫై చేస్తున్నాను ఒకసారి, రాత్రి పూట చెక్ చేస్తున్నాను ఒకసారి, తెలంగాణలో ఎందుకు చూడాలి, తెలంగాణలో ఎందుకు ఉండకూడదని ఒకసారి, ఆంధ్రలో ఎందుకు ఉండకూడదని ఒకసారి, అంతే తప్పించి అసలు మార్గదర్శి రూల్ ప్రకారం అంటే మార్గదర్శి అనే కాదు, ఏ చిట్ ఫండ్ రూల్ అయినా సరే లోకల్గా ఉన్నటువంటి బ్యాంకులు డబ్బులు వేయాలన్నట్టు దాని మీద విచారణ జరపలేదు కోర్టులు. ఈ చుట్టూ పాయింట్ల ద్వారా నడిచింది. ఇక్కడ కూడా చుట్టూ పాయింట్ల ద్వారా వ్యూహాన్ని ఆపాలన్న వ్యూహం అయితే అనుసరిస్తున్నారు. మరి ఇది వర్మ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.